ప్రముఖ కవి రచయిత గాయకులు అందశ్రీ అకాల మరణం పట్ల పలు దళిత ప్రజా సంఘాలు ఘన నివాళులర్పించాయి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం గోదావరి కని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్ లో ప్రముఖ రచయిత గాయకులు జాతీయ కవి అందశ్రీకి సంస్కరణ సభ నిర్వహించారు. అందశ్రీ చిత్రపటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ ఉపాధ్యక్షులు కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, ఇరుగారాల కిష్టయ్య, బూడిద మహేందర్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇరుకుల రాజ్ నర్సయ్య, సిపిఐ నాయకులు శనిగరపు చంద్రశేఖర్, ఏఐటియుసి నాయకులు ఎంఏ కరీం అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ లో మాట్లాడారు. దళిత బహుజన సమాజానికి తీరని లోటుగా, అలాగే తెలంగాణ రాష్ట్రానికి తీరని విషాదంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం భావిస్తూ ఉన్నది. వారి సాహిత్యంతో అనేకమైన మార్పులు, మరి మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, మహోన్నతుడు మహనీయుడు కాగలడన్న దానికి నిదర్శనమే మరి అందశ్రీ అనేది ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమాజంలో చదువుకున్న వ్యక్తి మరి సాహితీవేత్తగా, విద్యావేత్తగా మరి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అందశ్రీ గారు ఏ బడికి పోకుండా, ఏ పుస్తకం చదవకుండా ఈ సమాజాన్ని చదివి రాబోయే తరానికి దళిత బహుజనులు పడుతున్న పోరాటాలు వారి సాహిత్యంతో అనేకమైన విప్లవ జ్వాలను నిర్మించిన మరి మహోన్నతుడు కవి అందశ్రీ అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేకంగా మరి నివాళులు అర్పిస్తూ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని దళిత సంఘాలతో పాటు దళిత మరి అనేకమైన పార్టీలు, సిపిఐ కానీ, మరి బిఎస్పీ కానీ, మరి ఇతర పార్టీలతో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు వారు రాసిన గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం మరి అధికార పాటగా గుర్తించడం, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.